మీలో చాలా మంది నన్నైతే మీరు స్టెప్ అప్ ఎలా చేస్తున్నారు, అసలు ఎస్ఐపి ఏ డేట్ని పెట్టుకుంటున్నారు, ఇదైతే ఏ ఫండ్స్ని అయితే మీరైతే యూజ్ చేస్తున్నారు లైవ్లో నేనైతే చూపిస్తాను. అదైతే మీరైతే తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. నేను ఈ వీడియోలో ఫుల్గా అయితే లైవ్లో నేనేమి చేస్తున్నా, ఎంత పర్సెంట్ స్టెప్ అప్ చేయాలి, అవన్నీ నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీగా అయితే చూసి చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను మీ బెంగళూరులో చిత్రోని. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. నేనైతే ఒక సిరీస్ అయితే చేశాను ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ గురించి. దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే చెప్పాను. చాలా మంది కమెంట్ సెషన్లో స్టెప్ అప్ ఎలా చేయాలి, అసలు స్టెప్ అప్ ఎందుకు చేయాలి, మరి ఏ ఎస్ఐపి డేట్ ఏ పెట్టుకోవాలి, ఎందుకంటే డేట్ ఎస్ఐపిలో మనం చేసేది డేట్, స్పెసిఫిక్ డేట్ అని ఒకటి ఉంటుంది. అంటే అది మనం పెట్టుకుంటే మనకి మంచిది. నేనైతే ట్రిక్స్ అయితే చెప్తాను, ఈ వీడియో చూడండి. ఫస్ట్ టిప్ ఏంటంటే స్టెప్ అప్ చేయాలంటే ఈజీనే. స్టెప్ అప్ అంటే మనము ఇప్పుడు సపోజ్ మీరు ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎస్ఐపి ఒక మ్యూచువల్ ఫండ్లో. 5,000 మీ గోల్ వచ్చి 20 years అనుకోండి. 5,000 into 20 years మీరైతే చేస్తున్నారు. యాన్యువల్గా 12% రిటర్న్స్ ఇచ్చింది అనుకోండి ఫండ్, ఓకేనా. 12% ఇచ్చిందనుక అది మీరు నెల మీ శాలరీ కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు సంవత్సరానికి ఇంకా హైక్ అయితే అవుతుంది. సో అలానే స్టెప్ అప్ ఎందుకంటే మీరు నార్మల్ చేసేదానికి ప్లస్ మీరు స్టెప్ అప్ చేసిన దానికి డిఫరెన్స్ అయితే ఉండదండి. ఎందుకంటే నేనైతే ఈ వీడియోలో నేను మీకు ఎలా చేయాలి నేను స్క్రీన్ షేర్ చేసి మరీ చెప్తాను. స్టెప్ అప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా చేస్తే మనకైతే ఎంత రిటర్న్ వస్తుంది నేనైతే చెప్తాను. ఇది చెప్తున్నా ఓవరాల్గా, మళ్ళీ నేనైతే వీడియోలోకి అయితే చెప్తున్నా, క్లారిటీగా చెప్తాను. ఇంకొకటి ఎస్ఐపి డేటు ఏ డేట్లో పెడితే మనకైతే ఉంటుంది. నా సజెషన్ ఏంటంటే 10 to 15 అండి. మంత్ 10 to 15. నా డేట్ వచ్చి నేనైతే 10 అయితే పెట్టుకున్నా, 10 or 9. ఎందుకంటే మీరు ఒక్కసారి థింక్ చేయండి, మార్కెట్ ఎప్పుడు శాలరీ ఫస్ట్ వీక్లోనే ఫస్ట్ 1.5 weekలోనే మనకైతే మార్కెట్ అయితే హైలో ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి శాలరీ అయితే వస్తుంది, 30 చాలా మందికి మంత్ ఎండ్లో వస్తుంది, స్టార్టింగ్లో వస్తుంది. సో వాళ్ళైతే మీకైతే వర్క్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఐడియా ఉంటుంది. నాదైతే శాలరీ వస్తుందో ఒక 1 week కూడా ఉండదు నా చేతుల్లో, ఈఎంఐస్కి దానికి దీనికి కట్ అయ్యాకి నాకు క్లియర్ అయిపోతుంది అక్కడికి. సో వాళ్ళ టార్గెట్ కూడా అట్లనే, వాళ్ళు 1 to 9 దాకా మార్కెట్ అయితే హై, మీషోలో ఎన్ఏవి వాల్యూ అయితే ఎక్కువగానే ఉంటుంది. మనం ఇక్కడ ఒక చిన్న ట్రిక్ యూజ్ చేసినామంటే, ఆ ట్రిక్ ఏంటంటే మనము ఒక 9 నుంచి లేకపోతే 10 నుంచి 15 దాకా ఆ మధ్యలో ఏ డేట్ అయినా పెట్టుకున్నామంటే, ఎందుకంటే ఎస్ఐపి చేస్తున్నాం, అది ఒక మనము 5,000 పెడితే క్వాంటిటీస్ బేస్డ్ ఆన్ క్వాంటిటీ మనకి అది అలొకేట్ అయితే అవుతుంది. అప్పుడు ఎన్ఏవి తక్కువ ఉన్నప్పుడు మనమైతే 5,000కి బై చేసినాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ 10 rupees అండి ఎన్ఏవి, 10 rupees పెట్టి మీరైతే 500 కొట్టినారు అనుకోండి, 5,000 అవుతుంది, ఓకేనా. 5,000 కొంటారు. అదే మీరైతే ఒక 10 కాకుండా అది సేమ్ 5,000 పెడితే మీరు ఎవ్రీ ఇయర్ ఒకే ఎన్ఏవి అయితే ఉండదు కదా, ఫ్లక్చువేషన్ అవుతా ఉంటుంది కదా. దాంట్లో మన చిన్న ట్రిక్ ఏంటంటే ఇదే, జస్ట్ 5,000 పెడుతున్నాం, సేమ్ అమౌంటే, ఓన్లీ 5,000 పెడుతున్నాం, డేట్ మార్చాం ఒక 9కి. అప్పుడు మ్యూచువల్ ఫండ్ వచ్చి ఫ్లక్చువేషన్ బేస్డ్ ఆన్ మార్కెట్, అప్పుడు ఎన్ఏవి ప్రైస్ ఒక 2 rupees తగ్గింది అనుకోండి, మనకు 2 quantity యాడ్ అవుతుంది. అంటే ఒక 10 to 20 10 quantity మనకైతే అడిషనల్గా వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ హైగా ఉన్నప్పుడు మనం యావరేజ్ చేసుకుని పోతున్నాం. అలా నేనైతే ఈ ట్రిక్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫండ్లో అయితే వర్క్ అవుతుంది. నాది ఏంటంటే మ్యాక్సిమం 10 to 15లోగా పెట్టుకునేలాగా చూడండి. ఇంకొకటి, ఈ రెండు గురించి నేను ఒక కమెంట్ సెషన్లో అడిగారు, స్పెసిఫిక్గా వీడియో చేయమన్నారు కాబట్టి చేస్తున్నా. రండి మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే స్క్రీన్ షేర్ చేసి మరి స్టెప్ అప్ ఎలా చేయాలి అన్నీ నేనైతే క్లారిటీకి అయితే మీకైతే చూపిస్తాను, విత్ నేను ఎలా చేస్తున్నాను కూడా. రండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గ్రో యాప్ అయితే యూజ్ చేస్తున్నా. మీరైతే లాస్ట్ వీడియోలో అయితే చూసుంటారు. గ్రో యాప్లో ఎలా స్టెప్ అప్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రో యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి లాగిన్ చేశాక ఇది మనకి స్టాక్స్ గురించి అవసరం లేదు, మనమైతే మ్యూచువల్ ఫండ్. ఇక్కడ మీరు చూసుకోండి డాష్ బోర్డుకి వచ్చినారనుకోండి,
ఇక్కడ మీరైతే స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎన్ని ఫండ్ అయితే మీరు చేస్తున్నారో ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ ఏం లేదండి, మ్యూచువల్ ఫండ్ మీరైతే ఏ ఫండ్ అయితే చూస్ చేసుకున్నారో ఇక్కడ క్లిక్ చేసినారనుకోండి ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసినారనుకోండి ఇక్కడ వస్తుంది చూడండి, మీ కరెంట్ ఎంత అన్నీ వస్తుంది. ఇక్కడ డేట్స్ అన్ని సహా అయితే వస్తుంది చూడండి. ఎన్ఏవి వాల్యూ ఇక్కడ వచ్చారనుకోండి డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లోనే మెయిన్ అండి. ఇక్కడ మనమైతే డేట్స్ కావాలంటే డేట్స్ నేను ప్రజెంట్ అయితే చెప్పాను కదా 9 to 10, 15 లోపల నేనైతే డేట్స్ అయితే మారుస్తూ ఉంటాను. మీకైతే చూపిస్తాను కూడా చూడండి. నేను డేట్స్ అయితే మారుస్తూ ఉంటా ఎవ్రీ మంత్ బేస్డ్ ఆన్ దట్. ఇక్కడండి స్టెప్ అప్ చేయాలంటే ఇక్కడ 2 ఆప్షన్ చూడండి. ఇప్పుడు మీరు అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇప్పుడు లేదు, నేను 2000 కాదు ఇంకా ఎక్కువ పెంచుకున్నా అంటే అమౌంట్ ఎంటర్ చేసి ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి డేట్ సెలెక్షన్ ఎంతలో ఎప్పుడు చేసినా ఇప్పుడు చేసుకోవచ్చు. మీరైతే సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకుంటే మీకైతే ఓటీపీ వస్తుంది, ఈజీగా అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఇంకొకటి స్టెప్ అప్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి పక్కనే ఉంది స్టెప్ అప్ యాడెడ్. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి నేనైతే ఇక్కడ స్టెప్ అప్ ఇంక్రీజ్ బై ఎవ్రీ 6 months 10% అయితే పెట్టానండి. ఇప్పుడు ఇది వచ్చి ఎవ్రీ 6 months నాకైతే స్టెప్ అప్ అయితే వస్తుంది. మనం కావాలంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. కింద చూడండి మనకైతే ఆప్షన్స్ ఉంటాయి, రిమూవ్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఎడిట్లో వెళ్ళినారనుకోండి ఇక్కడ చూడండి మీరు చేసే ఎస్ఐపి అమౌంట్ ఎంత అని వస్తుంది. ఇక్కడ ఇంక్రీజ్ బై ఇక్కడ మనం అమౌంట్ వైజ్గా కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదు నేను నెల సంవత్సరానికి ఇలా 6 monthsకి నేను 1000 రూపాయలు 100 రూపాయలు పెంచుతా లేదా 500 పెంచుతా అంటే ఇక్కడ మార్చుకోవచ్చు. లేదు సంవత్సరానికి పెంచుతా అంటే ఈ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను పర్సంటేజ్ పెంచుతానంటే ఇక్కడ మీరు పర్సంటేజ్ కూడా ఇక్కడ వెళ్ళాలనుకోండి పర్సంటేజ్ కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎంత కావాలంటే ఎన్ని పర్సెంట్ ఎడిట్ చెప్పి కొట్టారంటే ఇది కూడా సేమ్ 6 months కావాలంటే 6 months, 1 year కావాలంటే 1 year అలా చేసుకున్నారనుకోండి మీకు కూడా ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. అది ఎందుకంటే మన శాలరీ సేమ్గా అయితే ఉండదు కదా, ఎవ్రీ ఇయర్ అయితే మన శాలరీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో మనమైతే మన ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుతూ ఉండాలి. సో చాలా మంది ఇంకొకరు చెప్తారు ఇంకా చాలా ఫండ్స్ అయితే చూస్ చేసుకోవాలి, అది కూడా చేయొచ్చు, బట్ అది మీ ఇష్టము. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు నాకు ఇంతైతే సేవ్ చేస్తున్నా కాబట్టి ఇంతే చేస్తున్నా. మీకు కావాలంటే ఇంకా ఎన్ని ఎస్ఐపీలు కూడా మీ స్టెప్ అప్ కానీ మీరైతే చేసుకోవచ్చు. ప్రాసెస్ మాత్రం ఏ బ్రోకర్లో వెళ్ళినా కూడా నాట్ ఓన్లీ గ్రో దేంట్లో వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి, ఏమీ పెద్దగా చేంజెస్ అయితే ఉండదు. ఇంకొకటి నేనైతే చెప్తాను, సెకండ్ వచ్చి ఏంటంటే డేట్స్ ఎందుకు మనమైతే ఇది మార్చుకోవాలంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్తో సహా చూడండి, విత్ ఎగ్జాంపుల్తో నేనైతే చూపిస్తున్నాను మీకు. నా ఫండే ఇది ఎవరిదైతే కాదు, ఇది నా అకౌంట్. చూసారు కదా నా ప్రొఫైల్ కూడా నా ఫోటోనే ఉంది, ఇదైతే నాదే చూడండి, ఇది నాదే, మొత్తం నా డీటెయిల్స్ అన్నీ వస్తుంది. ఇక్కడ వచ్చారనుకోండి ఇక్కడ మీ డాష్ బోర్డ్ దగ్గర చూడండి నేను చెప్తున్నా, నేను మీకు ఏదో చెప్పడం అని కూడా కాదు, నేను ఇది ఒక ఫాలో అవుతున్నాను కాబట్టి మనకైతే వర్క్ అవుతుంది ఈ ట్రిక్. చూడండి నేను స్టార్ట్ చేసింది ఎప్పుడు చూడండి, స్టార్ట్ చేసింది ఎవ్రీ మంత్ డిఫరెన్షియేషన్ అయితే ఉంది చూడండి. మీరు కూడా ఒకసారి చూడండి, నేను అనుకున్న డేట్ వచ్చి 17 నుంచి పెట్టిన, ఫస్ట్ స్టార్ట్ చేసింది, మళ్ళీ 11కి అయితే మార్చిన. మీరు చూడండి నేను ఏమీ తప్పుగా మీకు చెప్పడం లేదు, మీరు చూడండి డేటు ప్లస్ క్వాంటిటీ అయితే చూడండి డిఫరెన్స్ అయితే ఉందా లేదా. డిఫరెన్స్ మీరు చూడండి 16.16, ఇప్పుడు 10th December, ఇది ఒక డేట్ మళ్ళీ మార్చా, 15కి అయితే మార్చా. క్వాంటిటీ చూడండి, ఇది నెక్స్ట్ January 10 పెట్టా, సేమ్ క్వాంటిటీ కానీ కొంచెం ఎక్కువ వచ్చింది. అది ఎవ్రీ మంత్ అయితే ఇది నా దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి లాట్గా పెట్టా, తక్కువ ఉన్నప్పుడే కొన్నా నేను. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కానీ ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, ఏదైనా మీకు ఎన్ఏవి తక్కువగా ఉన్నంటే ఆ రేట్కి మీ దగ్గర లంసమ్ అమౌంట్ కూడా పెట్టచ్చు, ఎందుకంటే అప్పుడు కూడా మనకి ఇన్కరెన్స్ అయితే అవుతుంది. ఇక్కడ పీక్ మార్కెట్ లోలో ఉన్నప్పుడు చూడండి 18 అయితే ఉంది. ఇప్పుడు సేమ్ డేట్ జనవరిలో చూడండి 16.61 క్వాంటిటీ ఉందా, అదే మీరు ఫిబ్రవరిలో చూడండి 18.387 అయితే క్వాంటిటీ అయితే వస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు చూడండి 5th March నేను డేట్ అయితే చేంజ్ చేశానా, చూడండి కంపేర్ చేయండి, సేమ్ అమౌంటే బట్ క్వాంటిటీ చూసినారా, వన్ క్వాంటిటీ ఎక్స్ట్రా మనకి వస్తుందా. ఇంకా నేను ఆ టైంలో ఇంకా ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకా ఎక్కువ వచ్చింటుంది. చూడండి నెక్స్ట్ ఏప్రిల్లో చూడండి ఒక డేట్గా పెట్టినాను నేనైతే ఎవ్రీ డే అయితే ట్రాక్ చేస్తానండి. కొంతమందికి మీకు ఇది ఉంటే చేయండి, లేదంటే వదలండి. అది నేనైతే ఎవ్రీ మంత్ అయితే ట్రాక్ చేస్తా, నోట్ చేసుకుంటా.
ప్రైస్ చేంజెస్. బట్ నేనైతే మ్యాక్సిమం ఒక్కొక్కసారి నేను NAV 5 మార్చాను, అది ఓకే ప్రాబ్లంలే. నా సజెషన్ ఏంటంటే 9 నుంచి 15 లోపల అయితే మీరు ఇలా చూసుకుని మార్చుకుంటా ఉండండి. ఒక డేట్ అయితే లేదు, మనం అయితే ట్రాక్ చేసుకుంటా ఉంటే ఇదవుతుంది. ఇదండి. ఇంకొకటి స్టెప్ అప్ చూసాము, డేట్స్ వల్ల ఏం యూజ్ అయితే మనమైతే చూసాం. ఫైనల్ వన్ వచ్చి క్యాలిక్యులేట్ అయితే చేస్తాం ఎంతకి ఎంత వస్తుందని. ఒకసారి నార్మల్ SIP చేసేకి SIP క్యాలిక్యులేటర్ని కొట్టినారనుకోండి వస్తుంది. ఇక్కడ వచ్చారనుకోండి SIP క్యాలిక్యులేటర్ గ్రోలోనే మీరు లంసమ్ కూడా, కొంతమంది లంసమ్ కూడా ఉందండి. 2 ఆప్షన్ అయితే ఉంది. SIP, నేను SIP గురించి చెప్తున్నాను కాబట్టి SIP నాది వచ్చి 2000 ఓకేనా. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12 పెట్టుకుందాం. ఫస్ట్ కేసు టైం పీరియడ్ నేను ఒక 20 yearsకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటున్నా. చూడండి మీరే, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మనం పెట్టింది 2000 మంత్లీ, 12% రిటర్న్ అనుకున్నా. 20 years మనం పెడితే మనం పెట్టేది 4,80,000. మనకి చూడండి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 4,80,000, ఎస్టిమేషన్ రిటర్న్ వచ్చి 13, అంటే కాంపౌండింగ్ అంతా ఇదయ్యి మనకైతే 13 lakhs అయితే వస్తుందండి ఇన్వెస్ట్మెంట్. టోటల్ మీరు పెట్టింది 18 lakhs మనకైతే వచ్చేది. అదే ఇది చూసినారు కదా మీరు, ఇది నార్మల్ SIP అండి. అదే కానీ మీరైతే స్టెప్ అప్ పెట్టారనుకోండి, SIP క్యాలిక్యులేటర్ స్టెప్ అప్ అని కొడితే వస్తుంది చూడండి. దీనికి కంపారిజన్ అయితే చూడండి. సేమ్ మనం పెట్టేది 2000, నేనైతే ఎవ్రీ మంత్ 6%, ఎవ్రీ మంత్ 6 months 10%, అంటే నేను ఒక మంత్ ఇయర్లీ 20% కదా. నేను నా ఎగ్జాంపులే చెప్తా. సేమ్ 20 years చూడండి మీరే. నార్మల్గా పెట్టేదానికి ఇది మనము స్టెప్ అప్ పెట్టేదానికి ఎంత మీరే డిఫరెన్స్ అయితే చూడండి ఎంత అయితే. ఇది జస్ట్ నేను ఈ అమౌంట్ అయితే నేను ఫిక్స్డ్ అయితే పెట్టను, నేనైతే మారుస్తాను. జస్ట్ నేను ఇప్పుడు ప్రజెంట్ రన్ చేస్తున్న SIPనే మీకైతే చెప్తున్నానండి. చూడండి నార్మల్కి స్టెప్ అప్కి ఎంత డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో స్టెప్ అప్ ఇస్ ద బెస్ట్, ఎందుకంటే మన శాలరీ ఎవ్రీ ఇయర్ అయితే పెరుగుతుంది. సో మనం కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే 10% నేనైతే అగ్రెసివ్గా కొంచెం చేద్దామని ఎవ్రీ 6 months అయితే పెడుతున్నా. మీరు 1 year కూడా పెట్టుకోవచ్చు. సో అది మీ డిపెండింగ్ ఆన్ మీ ఇన్కమ్ పైన అయితే డిపెండింగ్ అయితే ఉంటుంది. ఐ హోప్ నీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది అనుకుంటున్నా. ఓకే అండి, ఈ నెక్స్ట్ వీడియోలో ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగండి, నేనైతే విత్ ప్రూఫ్తో అయితే చూసి చెప్తానండి. అంతే అండి ఈ వీడియోలో అయితే. ఈ వీడియో కానీ మీకైతే యూస్ఫుల్గా అయిందనుకుంటున్నా. చాలా మంది కామెంట్ సెక్షన్లో చాలా డౌట్స్, కొంతమందికి డౌట్స్ అయితే క్లారిఫై కూడా అయిందనుకుంటున్నా. నేను ఇంకోటి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, నేనైతే ఒక మ్యూచువల్ ఫండ్ అయితే సజెస్ట్ చేయను మీకు. ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే మాత్రమే చెప్తున్నా. నేనైతే సెబీ రిజిస్టర్ ఏమో ఇదైతే కూడా కాదు. నేను కూడా మీలాగా ఒక ఇండివిజువల్, ఒక ఎంప్లాయీనే, సాధారణ మనిషినే. సో నాకైతే నేను ఏది ఎవరికి అయితే రికమెండ్ అయితే చేయను. అది మీ రీసెర్చ్, మీ ఓన్ రీసెర్చ్, మీ రిస్క్, అది మీ ఇష్టం. నేను జస్ట్ ఇలా ఉండాలి చెప్తున్నా అంతే. ఈ వీడియో కానీ మీకైతే నచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంతవరకు చూసింటారంటే మీకైతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి మరెన్నో మీ వీడియోస్ మీ ముందరకైతే తీసుకొస్తున్నా. ప్లీజ్ నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చుగా. నేనైతే 500 సబ్స్క్రైబ్ నియర్ బైలో ఉన్నా. అంతే అండి. వి విల్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.